హాయ్ అందరికీ. ఈరోజు వీడియోలో బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా లేదా సండే స్పెషల్గా చేసుకోవాలన్నా ఈ బగారా రైస్ చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా టెంప్టింగ్గా ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 1/2 kg చికెన్ని తీసుకొని బాగా 4-5 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కునేటప్పుడు కొద్దిగా ఉప్పు నిమ్మరసం పిండుకొని కడుక్కుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు అండ్ అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకొని బాగా ఈ చికెన్కి పట్టించాలి. వీడియోలో నేను చూపిస్తున్నట్లు బాగా కలుపుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంత టైం లేకపోతే ఒక 30 నిమిషాలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చికెన్ మ్యారినేట్ అయ్యే వరకు గ్రేవీకి కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ కాజు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి 1 కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు టమాటో ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. చికెన్ చేసుకోవటానికి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి 3 లవంగాలు, 3 ఇలాచి, 1 దాల్చిన చెక్క ముక్క వేసి 4 పచ్చిమిర్చి చీలికలు వేసి అందులో మనం 1 గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా వేసి ఒక్కసారి కలిపి ఈ చికెన్ అంతా నూనెలో ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. చికెన్ కాస్త ఫ్రై అయ్యే వరకు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు, ఉల్లిపాయ, టమాటో ముక్కలు మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈలోపు చికెన్ నూనెలో కాస్త ఫ్రై అవుతుంది. ఇలా సగం ఫ్రై అయిన తర్వాత మనం మెత్తగా నూరి పెట్టుకున్న పేస్ట్ని ఈ చికెన్లోకి వేసేయాలి. మొత్తం వేసి ఒకసారి కలిపేసుకొని ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలిపేసుకొని మూత పెట్టి ఆయిల్లో ఇది మొత్తం మళ్ళీ కొద్దిసేపు ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనకు కావలసినంత వాటర్ని వేసుకోవచ్చు. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన చికెన్లోకి చికెన్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో తయారు చేసిన చికెన్ మసాలా. మీరు బయట కొనుక్కొని వేసేటట్టయితే 1/2 టీ స్పూన్ సరిపోతుంది. అలాగే చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్. ఇప్పుడు బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని హోల్ గరం మసాలా వేసి 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ అందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా రోస్ట్ అవ్వనివ్వాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నూనెలో బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో బాగా వేగిన తర్వాత అందులోకి నీళ్లు పోసుకోవాలి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. నీళ్లు పోసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలి. ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని కడుక్కొని ఒక అరగంట నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఈ ఎసరులోకి అరగంట నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి ఈ రైస్ని ఉడికించాలి.
ఇలా రైస్ సగం ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల బగారా రైస్ పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఇలా వేడివేడిగా చికెన్ కర్రీ, బగారా రైస్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.